గుడ్ క్వశ్చన్ అగైన్. ఒకటి ఏంటంటే భారతదేశంలో ఇందాక మీకు మనం చెప్పుకున్నాం, భారత రాజ్యాంగం భారత పౌరులకి అంటే గతంలో 7 ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఇచ్చింది అని చెప్పుకుంటున్నాం. ఈ ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సినటువంటి యొక్క బాధ్యత అనేది ఏదైతే ఉందో అది ఉన్నత న్యాయస్థానాలైనటువంటి యొక్క సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజలకు న్యాయం సమకూర్చాల్సినటువంటి యొక్క బాధ్యత కూడా న్యాయస్థానాల పైన ఉంది. ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి యొక్క అతి ముఖ్యమైనటువంటి యొక్క అంశం ఏంటంటే దెర్ ఇస్ ఏ సేయింగ్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అంటే ప్రజలకి న్యాయం చేయడమే కాదు, ఆ చేసేటువంటి ఒక న్యాయం ఏదైతే ఉందో అది సరి అయిన సమయంలో చేయాలి. సరి అయిన సమయంలో అందని న్యాయం ఏదైతే ఉందో అది అన్యాయంతో సమానం. మరి భారతదేశంలో పరిస్థితి ఏంటి? భారతదేశంలో భారతీయులకు సరి అయినటువంటి యొక్క సమయంలో న్యాయం అనేది అందుతుందా అనేటువంటి యొక్క ప్రశ్నను కనుక మనం వేసుకున్నట్టయితే ఖచ్చితంగా చాలా సందర్భాల్లో అందట్లేదు అనేటువంటి ఒక సమాధానమే మనకు వస్తుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఈ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక సందర్భాల్లో అడ్జర్న్మెంట్స్ అడగడం, కేసులు వాయిదా ఏమైనా అడగడం ఒక కారణం. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు మన భారతదేశాన్ని కనుక తీసుకున్నట్టయితే హైకోర్టులలో శాంక్షన్ స్ట్రెంత్ ఎంత అంటే 1122 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి హైకోర్టు జడ్జెస్వి. అందులో 371 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 371 హైకోర్టు జడ్జిల పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే జడ్జిల పోస్టులు, హైకోర్టు జడ్జిల పోస్టులు సరి అయినటువంటి సమయంలో భర్తీ చేయకపోవడం వల్ల కూడా ఈ డిలే జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అతి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నేను ఇచ్చే స్టాటిస్టిక్స్ అన్నీ కూడా జనవరి 1, 2025 నాటికి సంబంధించినవి, అంటే లేటెస్ట్ స్టాటిస్టిక్స్ మీకు ఇస్తున్నాను నేను. తర్వాత ఈ స్టాటిస్టిక్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే సుమారు 60 లక్షల కేసులు వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి యొక్క పరిణామం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ అవసరమైనటువంటి యొక్క జడ్జీల ఖాళీలను భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం నేను గమనించింది ఏంటంటే అలహాబాద్ హైకోర్టులో సుమారు సగం హైకోర్టు జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. మరి అట్లాంటప్పుడు హైకోర్టు ఏ రకంగా పనిచేస్తుంది? ఇదే